Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shiva Ram Tech YouTube channel. Guys, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ అయితే చేయండి గైస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు MIUI ఎవరైతే రెడ్మీ యూజర్స్ ఉంటారో వాళ్ళకైతే కొన్ని మంచి థీమ్స్ అయితే నేనైతే మీకు చెప్తాను గైస్. ఆ థీమ్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. సో వాల్పేపర్స్ కానీ లుకింగ్ కానీ టోటల్ అయితే ఎవ్రీథింగ్ సూపర్గా అయితే ఉంటుందన్నమాట. సో నేనైతే యూజ్ చేశాను, పర్సనల్గా నేను యూజ్ చేసి మీకైతే రికమెండ్ అయితే చేస్తున్నా గైస్. సో మీకు టోటల్గా ఇప్పుడు వచ్చేసి నేనైతే 4 థీమ్స్ అయితే చెప్తాను గైస్. 4 థీమ్స్ అయితే మీరు ట్రై చేయండి. మీకు అందులో ఏదైనా ఒకటి నచ్చినా మీరైతే యూజ్ చేసుకోండి, బాగుంటాయి అనమాట థీమ్స్ వచ్చేసి. సో అందులో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే మీరు థీమ్స్ అనే యాప్లోకి వెళ్ళండి గైస్. మీ మొబైల్లో ఉన్న థీమ్స్ అనే యాప్లోకి వెళ్ళి మీరు పైన జస్ట్ MIUI 12 అని టైప్ చేయండి. ఇది వచ్చేసి మనకు ఒక థీమ్ అనమాట. ఇది ఆల్రెడీ నేనైతే డౌన్లోడ్ చేసి అయితే పెట్టాను గైస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి MIUI 12 అనమాట. సో ఇది థీమ్ నేమ్. మీరు వచ్చేసి థీమ్స్ యాప్ ఓపెన్ చేసి ఇందులో అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు మీకైతే ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ వాల్పేపర్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడవచ్చు. మీకైతే ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది గైస్. అండ్ అలాగే మనకి ఇక్కడ కంట్రోల్ సెంటర్ కూడా ఈ విధంగా ఉంటుంది. బట్ నా వర్షన్లో వచ్చేసి అయితే అలా లేదు గైస్, అలా రావట్లేదు. సో మీరు వేరే వర్జన్ అయితే ట్రై చేయండి. మీకు ఇక్కడ లుకింగ్ కూడా సూపర్బ్ అయితే ఉంటుంది గైస్. సో దీన్ని మనం ఇప్పుడు అప్లై చేసి అయితే చూద్దాం అనమాట. సో ఇక్కడ నేను అప్లై మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మనకి అప్లై అయిపోయింది గైస్. ఇప్పుడు మనం చూద్దాం బ్యాక్ వచ్చేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎస్పెషల్లీ వాల్పేపర్ వచ్చేసి మనకైతే ఎక్సలెంట్ ఉంటుంది గైస్. సో ఇక్కడ చూడండి, మొబైల్ నేను ఆఫ్ చేసి ఆన్ చేయగానే మనకి యానిమేషన్ అనేది ఏ విధంగా వస్తుందో ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. సో ఇది చూసుకున్నట్టయితే మనకి ఎక్సలెంట్గా అయితే ఉంది గైస్ ఈ యానిమేషన్ వచ్చేసి. అండ్ అలాగే వాల్పేపర్ కూడా మనకైతే సూపర్బ్ అయితే ఉందన్నమాట. సో అండ్ అలాగే ఇక్కడ చాట్ కూడా మీరు కిందికి అన్నట్టయితే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో అయితే వచ్చేస్తుంది గైస్ టోటల్గా. అండ్ మీకు MIUI 12లోనే వేరే వర్జన్ ఉన్నట్టయితే మీకు ఇక్కడ కంట్రోల్ సెంటర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ డైలర్ ప్యాడ్ ఓపెన్ చేసాం, మనకి టోటల్ గ్రీన్ కలర్లో అయితే రావడం జరుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ మనకి సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్నా కానీ మనకైతే గ్రీన్ కలర్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో టోటల్ UI అయితే సూపర్ ఉంటుంది గైస్. యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకైతే ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట ఈ థీమ్లో. సో మ్యాక్సిమం అందరికీ ఈ థీమే నచ్చుద్దని నేనైతే అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే చెక్ చేయండి, బాగుందన్నమాట. అండ్ అలాగే మనం నెక్స్ట్ థీమ్ చూసుకున్నట్టయితే బీచ్ OS అనమాట. సో ఇది కూడా మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది గైస్. మీరు థీమ్స్ ఓపెన్ చేసి పైన స్ట్రచ్లో బీచ్ OS అని టైప్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి అయితే పెట్టడం జరిగింది. సో నేను ఇప్పుడు జస్ట్ అప్లై చేస్తున్నాను గైస్, చూడండి. సో నేనైతే అప్లై చేశాను గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది కూడా యూజర్ ఇంటర్ఫేస్ అనేది సూపర్బ్ అయితే ఉంటుంది గైస్. అండ్ మనం కిందికి అన్నట్టయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ బార్లో ఐకాన్స్ కూడా మనకైతే చేంజ్ అవ్వడం జరిగింది అనమాట. కొత్త లుక్ అయితే రావడం జరిగింది. అండ్ పైన చూసుకున్నట్టయితే మనకి సిగ్నల్స్ కానీ అండ్ ఛార్జ్ కానీ టోటల్ ఎవ్రీథింగ్ అయితే మనకి చేంజ్ అయిపోయింది గైస్. అండ్ అలాగే మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ కూడా మనకి కొన్ని డిఫరెన్స్లు అయితే మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం అయితే మంచి థీమ్స్ని డౌన్లోడ్ చేస్తూ మన యూజర్ ఇంటర్ఫేస్ని అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇది వచ్చేసి మనకి బీచ్ OS అనమాట. మీరు బీచ్ OS అని టైప్ చేసినట్టయితే మీకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ థీమ్ చూసుకున్నట్టయితే OnePlus అనమాట, నెవర్ సెటిల్. ఇది వచ్చేసి మీరు ఆక్సిజన్ NS అని టైప్ చేయాలన్నమాట. థీమ్స్లో వచ్చేసి ఆక్సిజన్ NS అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా నెవర్ సెటిల్ అని చెప్పేసి లైక్ OnePlus UI ఎట్లా ఉంటుందో మనకు అదే విధంగా మనకు ఒక థీమ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ థీమ్ని మీరైతే ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి అప్లై చేస్తున్నాను గైస్. సో ఇక్కడ నేను అప్లై అయితే చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకైతే OnePlus ఫీలింగ్ అయితే ఉంటుంది గైస్ దీన్ని యూజ్ చేస్తుంటే. సో మీరైతే ఒకసారి ట్రై చేయవచ్చు. ఇవన్నీ సూపర్బ్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఈ డైలర్ ప్యాడ్ ఇదైతే యాస్టిస్ అలానే ఉంటుంది అనమాట. సెట్టింగ్స్ కానీ డైలర్ ప్యాడ్ కానీ మనకి ఓన్లీ ఇవి ఏవైతే వాల్పేపర్ కానీ అండ్ యాప్స్ కానీ ఇవైతే కస్టమైజ్ అవుతాయి అనమాట. సో అండ్ నెక్స్ట్ థీమ్ చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే యాపిల్ iOS లవర్స్ ఉంటారో సో వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అది వచ్చేసి మనకి థీమ్ నేమ్ వచ్చేసి గ్లోబల్ iOS అనమాట. సో ఇది డౌన్లోడ్ చేసుకుని మీకు థీమ్స్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. దీన్ని యూజ్ చేస్తే మీకు యాస్టిస్ యాపిల్ మొబైల్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉండడం జరుగుతుంది గైస్. సో మీరు గ్లోబల్ iOS అని టైప్ చేసి సెర్చ్ చేయండి, మీకైతే ఇలా వచ్చేస్తుంది. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి అయితే పెట్టాను గైస్. సో అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యాస్టిస్ మనకి iOS ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకైతే ఈ మొబైల్ అయితే ఉండడం జరుగుతుంది గైస్. ఇక్కడ మీకు లాక్ స్క్రీన్ కానీ హోమ్ స్క్రీన్ కానీ యాస్టిస్ మనకి యాపిల్ లుక్ అయితే ఉంటుందన్నమాట.
సో ఇది గైస్ ఎవరైతే MIUI యూజర్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ థీమ్స్ని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి గైస్. అండ్ అలాగే మీకు ఇందులో ఏ థీమ్ నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నాకు ఇష్టమైంది వచ్చేసి అయితే ఫస్ట్ మనం చూసాంగా జాయ్ UI 12 బ్లాక్ షార్క్ అని చెప్పేసి మనకు ఒక వాల్ పేపర్ వచ్చింది. సో యానిమేషన్ కూడా సూపర్ వచ్చిందని చెప్పాను కదా, సో అదైతే నాకు నచ్చింది అనమాట. సో మీకు నచ్చింది ఏదో నాకు ఇది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ వీడియో మీకైతే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను గైస్. సో మీ మొబైల్ని మీరైతే ఈ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చెప్పింది మీకు ఓన్లీ 4 థీమ్స్ అనమాట, మీకు ఇంకా చాలా థీమ్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్కటిగా మీరైతే ట్రై చేసుకోండి, మీకు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోండి గైస్. సో ఈ వీడియో ఇంతే గైస్. వీడియోని అయితే లైక్ చేసేయండి, ఫస్ట్ మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.